ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ రాయల్ విక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది మీ ఇంట్లోనే మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఉన్న ఆధార్ కార్డు నెంబర్ మాత్రం కంపల్సరీ లింక్ అయి ఉండాలి, లేకపోతే అసలు అవ్వదు. నెక్స్ట్ మీ మొబైల్ ఆండ్రాయిడ్ అయి ఉండాలి. సో ఆ మొబైల్ ఉన్న వేరే వేరే ఫోన్ దగ్గర ఉంటే అవ్వదు. ఏదైతే నువ్వు ఆధార్ కార్డ్ సెండ్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నావో, ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేస్తావో ఆ మొబైల్లోనే సిమ్ కూడా ఉండాలి. లేకపోతే నువ్వు ట్రై చేసినే అవ్వదు. ఎందుకంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి ఫేస్ అథెంటికేషన్లో కూడా అడిగితే అవన్నీ చేస్తే తప్ప నీకు లాగిన్ అయ్యి అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అవ్వదు, అసలు అవ్వదు ఫ్రెండ్స్. ఓకేనా? నేను చెప్పింది మీకు గమనించుతారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఫుల్ చూడండి. ఫుల్ చూడకపోతే మీకు అర్థం కాదు, స్కిప్ చేస్తే అర్థం కాదు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. నేను చెప్పబోయేది మన ఫోన్లోనే ఆధార్ కార్డు సెండ్ చేసుకోవచ్చు. మన ఫోన్లోనే ఆధార్ కార్డు సెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది ఎలా అన్నది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్లోన ఆధార్ అని టైప్ చేయాలి. ఓకేనా? ఆధార్ ఫస్ట్ లింక్ ఉంది, ఇది క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత అది ఇన్స్టాల్ ప్రాసెసింగ్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయింది, స్కాన్ చేస్తుంది. ఓకే, సక్సెస్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూసేది ఇలా వస్తుంది. కంటిన్యూ. ఓకే, ఎలో కంటిన్యూ రిజిస్ట్రేషన్. ఫేస్ ఆఫ్ అథెంటికేషన్ తీసుకుంటుంది. తమ్ముడు ఆధార్ నెంబర్ చెప్పు ఫస్ట్, స్పీడ్గా. ఆధార్ నెంబర్ టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అగ్రి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నా అలా చేయండి. ఓకేనా? అగ్రి. బిఎస్ఎన్ఎల్ కదా, ఏదైతే మొబైల్ ఉన్నా ఈ ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందో ఆ సిమ్ సెలెక్షన్ చేసుకోవాలి. కంటిన్యూ మెసేజ్. ఓకే, వెరిఫై అవుతుంది. ఓకే, ఫేస్ అథెంటికేషన్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఫేస్ అథెంటికేషన్ చేస్తున్నాడు మా తమ్ముడు. ఓకే, వెరిఫై అవుతుంది. సక్సెస్ అయింది ఫ్రెండ్స్. గుడ్. వెరిఫై. కంటిన్యూ నొక్కాలి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ నొక్కాడు. మళ్ళీ కంటిన్యూ. సెట్ పిన్ సెట్ చేసుకోవాలి. కంటిన్యూ నొక్క. నీ ఇష్టం, 6 నెంబర్లు, 1 6 లేక నీ ఇష్టం, ఎలా అంటే అలాగా. కింద ఫ్రెండ్స్ ఎలాగ చేస్తుండో సేమ్ చేయాలి మీరు కూడా. సేమ్ చేస్తే చూసారా, ఆయన ఫోటో, ఇమేజ్, తర్వాత ఆధార్ కార్డు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అప్డేట్ మొబైల్ అప్డేట్ చేసుకోవచ్చు. చూడండి, మేమైతే మొబైల్ అప్డేట్ చేయడానికే మాత్రం జూమ్ చేయవసరి మొబైల్ అప్డేట్ ఉంది కదా ఇది. ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత కంటిన్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 75 రూపాయలు తీసుకుంటుంది. ఓకేనా? నెంబర్ చెప్పు. ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. చేద్దాం, డైరెక్ట్గా రాదు. ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేశాను, వెరిఫై క్లిక్ చేసాను. కానీ ఫేస్ అథెంటికేషన్ మళ్ళీ తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అలా కంటిన్యూ క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ పెండింగ్లోనే ఉండిపోయింది, పేమెంట్లోన. అందుకేననేసి నేను స్క్రీన్ పైన చూపించట్లేదు. మనం కన్ఫర్మ్ సక్సెస్ అవుద్ది. అయిన తర్వాత సబ్మిట్ చేసేస్తే సక్సెస్ అవుద్ది. 7 డేస్లోన మన మొబైల్ నెంబర్ను అప్డేట్ అవుద్ది. ఇలా ఇంట్లోనే కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు కేటాయించుకో.